పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమకరంగా ఉన్నారని ప్రభు నామమున నమ్ముచున్నాను. గత రాత్రి అంతా దేవుడు మనకు తోడుగా ఉండి మరల ఉదయ కాలము ప్రభుని స్తుతించుకునే భాగ్యం అనుగ్రహించినందుకు ప్రభుకు మహిమ కలుగునుగాక. వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము మనం చూసుకున్నట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. వాక్యము దేనికి సాదృశ్యంగా ఉందంటే వెలుగుకు సాదృశ్యంగా ఉంది. అడుగులను సరిచేసే దీపము లాంటిది వాక్యము. మనము చూసుకున్నట్లయితే గత కాల రోజులలో, పురాతనమైన రోజులలో దీపమును వెంబడించేవారు. దీపము కేవలం ఒక అడుగు దూరం మాత్రమే వెలుగునిస్తూ ఉండేది. దేవుడు మనకు జీవితాంతము జరిగేది ఒకేసారి చూపించలేకపోవచ్చు, కానీ ఈరోజు మనము చేయవలసిన అడుగులను, వేయవలసిన అడుగులను ఆయన చూపించడానికి దేవుని వాక్యం మనకు తోడుగా ఉంటుంది. మనము చూసుకున్నట్లయితే మన అడుగులు తడబడకుండానట్లు, మనము వెళ్ళే మార్గము స్థిరత్వము గుండా నడిపింపబడాలంటే దేవుని వాక్యము మనకు తోడుగా ఉండాలి. వాక్యము ఎలా ఉందని మనము ఆలోచన చేసినట్లయితే భవిష్యత్తును చూపే వెలుగుగా ఉంది. దీపము అడుగులు దగ్గర ఉంటే వెలుగు త్రోవను చూపిస్తుంది. మనము ఎటు వెళ్తున్నామో, మన గమ్యం ఏమిటో వాక్యము స్పష్టంగా చేస్తుంది. దారిలో ఉన్న అనేకమైన గొంతులు కావచ్చు, అనేకమైన అడ్డులు కావచ్చు, అనేకమైన కష్ట నష్టములు, శోధనలు కావచ్చు, వాటన్నిటిని మనము వెలుగులో స్పష్టంగా చూడగలుగుతాం. అదేవిధంగా మన జీవితంలో కూడా అనేకమైన శోధనలు, బాధలు, అనేకమైన హింసలు మన ముందుకు వస్తున్నప్పుడు, ఈ లోకము చీకటిగా ఉన్నప్పుడు వాక్యము వెలుగుగా మార్చబడి మన జీవితానికి, మనం వెళ్ళే మార్గమునకు, మనం వేసే ప్రతి అడుగుకు అది ఒక నిర్దేశాన్ని స్పష్టము చేసేదిగా కనిపిస్తుంది. అందుకే భక్తుడు ఇలా అంటూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. నీ మార్గము సరళమైన మార్గము గుండా వెళ్ళాలన్నా, నువ్వు తప్పటడుగులు వేయకుండగా, నీ ఒక మార్గము మధ్యలో ఆగిపోకుండా, నీ మార్గము మధ్యలో కూలిపోకుండా ఉండాలంటే ఆత్మీయుడైన నీ జీవితంలో, దేవుని వెంబడిస్తున్న నీ జీవితంలో, క్రైస్తవుడైన నీ జీవితంలో వాక్యమును నీవు దీపముగా మలుచుకోవాలి. వాక్యమును దీపముగా ఎలా మలుచుకుంటామనంటే, భక్తుడైన దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు దావీదు ఆ మాటను ఉపయోగిస్తూ ఉన్నాడనంటే, ఈ లోకమంతా చీకటితో ఉన్నది, నేను ఎటు వెళ్ళినా నాకు శ్రమే సంభవిస్తుంది, కానీ నాకు ఎంత మాత్రము మేలు కలగదు. మరి ఎలా ఈ లోకములో నేను మేలు అనుభవించగలుగుతాను? నేను వెలుచున్న మార్గములో వెలుగును నేను ఎలా చూడగలుగుతానని దావీదు ఆలోచన చేశాడనంటే, తను ఆరాధిస్తున్న ప్రభువు వెలుగై ఉన్నాడని, తను ఆరాధిస్తున్న దేవుడు జీవమై ఉన్నాడని, తను ఆరాధిస్తున్న ప్రభువు ఆయన మార్గములను స్థిరపరిచే వాడై ఉన్నాడని దావీదు నమ్మాడు. కాబట్టి గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడనని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. చీకటిని వెళ్ళగొట్టి శక్తి వాక్యమునకే వద్ది. చీకటిని నీ జీవితంలో నుండి తొలగించి
చీకటిని నీ జీవితం నుండి పారద్రోలి నీకు ఒక సరళమైన మార్గమును నువ్వు ఎదుర్కొంటున్న ఆ ఒక చీకటిని వెలుగుగా మార్చేది వాక్యానికి మాత్రమే ఉంది. లోకం పాపం అనే చీకటిలో నిండి ఉంది. భయము, నిరాశ అనే చీకటిలో ఉన్నప్పుడు వాక్యం మనకు నిరీక్షణనిస్తుంది. వాక్యము మనకు బలమును ఇస్తుంది. వాక్యము మనకు ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా నడిపింపబడాలో, ఏ మార్గమును మనము వెళ్ళాలో అని వాక్యము మనకు నిర్దేశం చేస్తుంది. కీర్తన గ్రంథము ఇదే 119, 130 కీర్తనలు చూసుకున్నట్లయితే, నీ వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుచుంది. ఓ విశ్వాసి, నీ జీవితంలో నీ చీకటి తొలగింపబడాలన్నా, నీ జీవితంలో అంధకారము వెలుగుగా మార్చబడాలంటే ఆయన వాక్యమును బట్టి నీవు నడిపింపబడాలి. ఆయన వాక్యము గుండా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యము గుండా నువ్వు వెలుచు ఉన్నప్పుడు, ఆయన వాక్యము గుండా నువ్వు వెలుచు ఉన్నప్పుడు వెలుగు నీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మన బాధ్యత వెలుగులో నడవడము, మన యొక్క చిత్తము వెలుగులో నడవడము. యేసు ప్రభువు మనల్ని ఎందుకు చేసి నిర్మించి ఉన్నాడనంటే, మనము లోకమునకు వెలుగై ఉన్నామని, లోకమునకు మనం వెలుగుగా మార్చబడాలని, లోకమునకు మనము చీకటిలో ఉన్న ప్రజలకు మనము వెలుగుగా మార్చబడి అనేకులను వెలుగులోనికి నడిపించడానికి మనము సిద్ధము చేయబడాలని ప్రభు కోరుచున్నాడు. మరి దినాన్న తన స్వరూప్యములు చేసుకున్న వెలుగైన మనిషి చీకటిలోనికి వెళ్ళిపోవడానికి గల కారణము ఆయన వాక్యమును వెంబడించట్లేదు కాబట్టి, ఆయన వాక్యమును బట్టి నడవలేకపోతూ ఉన్నాడు కాబట్టి, ఆయన వాక్యమును బట్టి ఆయన జీవించలేకపోతూ ఉన్నాడు కాబట్టి ఏమవుతుందనంటే వెలుగు వానికి చీకటిగా మార్చబడుతుంది. దీపమున్న కళ్ళు మూసుకుంటే ప్రయోజనము లేదు, కానీ వాక్యాన్ని క్రమముగా చదవాలి, నీవు అనుసరించాలి. వెలుగు చూపించే మార్గములు నడవడానికి సిద్ధముగా నీవు విధేయత కలిగి జీవించాలి. మనము చీకటిలో నడవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం మన హృదయములో ఉంచుకుంటే అది మనను సురక్షితముగా నిత్య జీవం వైపు నడిపిస్తుంది. మరి ఈ దినాన ఆ నిత్య జీవం వైపు నడిచే సామర్థ్యత, వాక్య వెలుగును నువ్వు కలిగి జీవిస్తున్నావో లేదో ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ నీ జీవితంలో వెలుగు కోల్పోయేవేమో, అందుకే నిరాశ, నిస్పృహ, వేదన, బాధ, శ్రమలు, ఇబ్బందులు నిన్ను వెంటాడుతూ ఉన్నాయేమో. ప్రభువు మనకు వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగు నీ జీవితంలోనికి రావాలంటే ఆయన ఇచ్చిన వాక్యమును నువ్వు గైకుని జీవించాలి. ఆయన వాక్యమునకు నీవు విధేయత కలిగి జీవించినప్పుడు ఆ వాక్యము నిన్ను సత్యములోనికి నడిపిస్తుంది. ఆ వాక్యము నిన్ను నీ బాధల నుండి విడిపిస్తుంది. ఆ వాక్యము నిన్ను వెలుగుగా మార్చి అనేకుల ఎదుట నిన్ను నీతియుక్తమైన మార్గంలో నడిపించే ఒక గొప్ప కృపను నీకు అనుగ్రహిస్తుంది. మరి దినాన్న ఏం కలిగి జీవించగలుగుతున్నాం? వెలుగు కలిగి జీవించగలుగుతున్నావా? చీకటిలోనే బ్రతుకుతున్నావా? ఈ ఉదయకాల సమయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వెలుగుగా మార్చబడాలని ప్రభు మనలను నిర్మించి ఉన్నాడు. అటువంటి కృప, వెలుగు మన జీవితంలో ప్రకాశింపబడే రీతిగా, మన చీకటి తొలగింపబడే రీతిగా, మన బాధలు తొలగింపబడే రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన వాక్యము నీ పాదములకు దీపముగా ప్రభు మార్చునుగాక. ప్రార్థన. ప్రభువా, నీ వాక్యపు వెలుగులో నా అడుగులను స్థిరపరచు. ఈ లోక సంబంధమైన ఆలోచన వైపు కాక పర సంబంధమైన ఆలోచన వెనబడిన నీ తట్టు మా కొనులెత్తే కృప మాకు దయచేయి. ఇంకా ఎంతమంది అయితే ప్రభువా చీకటిలోనే బ్రతుకుచు ఉన్నారు, గాఢాంధములోనే బ్రతుకుచు ఉన్నారు, వారి జీవితాలను మీరు మార్చండి, వారి బ్రతుకును మార్చండి. నీ మాట వెల్లడి తోడ అవగానే వెలుగు కలుగుచుందని నువ్వు సెలవిచ్చిన రీతిగా ప్రతి బిడ్డ జీవితంలో వెలుగు కలుగును గాక అని ప్రార్థిస్తున్న కార్యములు దయచేయండి.
అయ్యా నా సహోదరి నా సహోదరులు, అయ్యా నీ బిడ్డలు ఈ వారు అనుభవిస్తున్న వేదన బాధను తొలగించి సమాధానమైన కృపను నీ బిడ్డలకు దయచేయాలి. ఈ దినమంతయు కృపాక్షేమముల చేత, దీవెన ఆశీర్వాదముల చేత నీ బిడ్డలు చేసుకుంటున్న ప్రతి ఒక్క జీవనోపాధులలో కృప చూపించి వెలుచు వస్తున్న మార్గములు తోడుగా ఉండి నడిపించమని, ఈ దినమంతని సాక్ష్యం బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుని మహాకృపలో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాను. మాటలు వింటున్న మీరు అనేకులకు మాటలు తెలియపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా దేవుడు తన కృప చేత రక్షించి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.